హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీకొన్న ఘటనలో 7 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ప్రమాదానికి అతివేగం, మద్యం మత్తే కారణమని చెప్పారు పోలీసులు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి రమేష్ తన కుమారుడు సూర్యతో కలిసి ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి వెళుతూ ఉన్నాడు. అదే టైంలో సన్ సిటీ నుంచి ఇబ్రహీంబాగ్ వైపు వెళ్తున్న కారులో శ్రీనాథ్ ఫుల్గా మద్యం సేవించి రాంగ్ రూట్లో వెళ్లి ఆ బైక్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు సూర్య ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి రమేష్కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంబాగ్లో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చినటువంటి ఒక కారు 2 వీలర్ని ఢీకొట్టడంతో 7 సంవత్సరాల బాబు సూర్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కారు ఏదైతే ఉంటుందో బ్రీజాకి సంబంధించినటువంటి ఆ కార్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. TS08JJ0426కి సంబంధించినటువంటి ఈ బ్రీజా కారులో శ్రీనాథ్ అనే ఒక డిగ్రీ చదువుతున్నటువంటి యువకుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ ఇబ్రహీంబాగ్కి రాగానే ఎదురుగా వస్తున్నటువంటి అంటే ఆ 2 వీలర్ మీద రమేష్, అంతేకాకుండా అతని కుమారుడైనటువంటి సూర్యతో వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతివేగంగా వచ్చి 2 వీలర్ని ఢీకొట్టడం జరిగింది. అక్కడికక్కడే సూర్య మృతి చెందాడు. ఆ తర్వాత తండ్రి రమేష్ను పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ముందు పార్ట్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. అంతేకాకుండా ఈ శ్రీనాథ్ అనే యువకుడు ఒక పార్టీకి అటెండ్ అయి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినప్పుడు 100 పాయింట్లు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. కానీ ఇంకా ఎవిడెన్స్ ప్రకారం టెస్టులకు నిమిత్తం అతన్ని హాస్పిటల్ కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. ఆ శ్రీనాథ్ వాళ్ళ తండ్రి ఒక మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఈ కారు కూడా ఒక రెంటెడ్ కారుగా తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా, అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీనాథ్ ఈ కార్ని తాను ఇంటికి తీసుకెళ్తున్నట్లుగా అటు సన్ సిటీ నుంచి స్టార్ట్ అయి తిరిగి వెళ్తున్నటువంటిగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారులో కొంత మద్యం బాటిల్ కూడా కనిపించాయి. అంతేకాకుండా అతను డ్రంకన్ కండిషన్లోనే ఒకవైపు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను కూడా ఒకవైపు పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తండ్రి రమేష్ మాత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా సూర్య మృతదేహాన్ని మాత్రం ఉస్మానియా మార్చిడికి తరలించారు. దీంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి గోల్కొండ పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.